హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్ట్ 2 ఆల్రెడీ మనం ఒక వీడియో చేశాను. ఇవి చూద్దాం ఒకసారి. డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ హజార్డస్ వేస్ట్, ఇది మన యొక్క టాపిక్ అనమాట. భారతదేశంలో అర్బనైజేషన్ ఎక్కువ అవుతున్న కొలది కూడా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దీంట్లో భాగంగా డిస్పోజల్ ప్రాసెసింగ్, రీసైక్లింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెగ్రిగేషన్. ఆ సెగ్రిగేషన్ తర్వాత సాలిడ్ కావచ్చు, లిక్విడ్ కావచ్చు, వెట్ కావచ్చు, డ్రై కావచ్చు, సెగ్రిగేషన్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో డిస్పోజల్ చూద్దాం ఒకసారి. అండర్ గ్రౌండ్లో మనం బర్న్ చేయొచ్చు, తీసుకుపోయి డీప్ వెల్లో బర్న్ చేయొచ్చు, అండర్ గ్రౌండ్లో బర్న్ చేయొచ్చు, చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి చూద్దాం ఈ డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ హజార్డస్ వేస్ట్. అయితే దీనికి సంబంధించి మనకి 1986 ఎన్విరాన్మెంటల్ యాక్ట్, ఇది ఫస్ట్ యాక్ట్ అనమాట. దీంట్లో చాలా వస్తాయి అన్నమాట. డిస్పోజల్ కావచ్చు, మెనీ ఆర్ దేర్, హజార్డస్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, చాలా ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఇన్ ఇండియా అనమాట. ఓకే, మరి ఒకసారి చూద్దాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ మోడీ గారు తీసుకొచ్చారు 2016. చెప్తాను దాని గురించి. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ 2016. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ అనేది మనకి చాలా కష్టమైపోతుంది ఇప్పుడు. ఎందుకంటే పాలీఇథిలీన్ బాటిల్స్, పీటీ అంటాం వీటిని. ఈ పాలీఇథిలీన్ బాటిల్స్ అనేవి 2015లో బ్యాన్ చేసాం మనం. కానీ 2016లో స్పెషల్ ఎకనామిక్ జోన్కి సంబంధించి ఇంపోర్ట్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాం. యాక్చువల్లీ పీటీ అంటారు వాటిని. ఆ బాటిల్స్ ఇంపోర్టెడ్ ఎప్పుడో బ్యాన్ చేసింది ఇండియా 2015లో మోడీ గారు వచ్చిన తర్వాత. బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి అనుమతి ఇచ్చాం కాబట్టి ఆ పీఈటీ బాటిల్స్ ఇప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని విదేశాల నుంచి విచ్చలవిడిగా స్పెషల్ ఎకనామిక్ జోన్ నుంచి మళ్ళీ ఇండియాలోకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఓకే, సో ప్లాస్టిక్ సంబంధించింది 2016 ఇది కూడా. బయో వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ఇది కూడా. బిల్డింగ్ అండ్ డిమాలిషన్ వేస్ట్ 2016 ఇది కూడా. ఈ వేస్ట్ 2022. అలాగే మనకి బ్యాటరీ వేస్ట్ 2022, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు. ఈ వేస్ట్, బ్యాటరీ వేస్ట్ 2022, మిగతా 2016 అనమాట. ఓకే, అలాగే 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చూద్దాం ఒకసారి. దీనికి సంబంధించి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రధానంగా మనకి దేని గురించి ఉందంటే సెగ్రిగేషన్ గురించి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. వేస్ట్ సెగ్రిగేషన్ ఇది మ్యాండేటరీ అనమాట. 2016 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకారం ఇక్కడ మ్యాండేటరీ ఏది అంటే సెగ్రిగేషన్. అది ఇంపార్టెంట్ కదా. ఈ సెగ్రిగేషన్ కూడా 3 రకాలుగా ఉంది. ఇది కూడా అడగవచ్చు అనమాట ఎగ్జామ్స్లో. ఏంటి? నెంబర్ 1, ఆర్గానిక్ ఆర్ బయోడిగ్రేడబుల్. అంటే మన ఇంట్లో భోజనము, పండ్లు, వాటి యొక్క మనకి కిచెన్లో ఉన్న ఏవైతే మనం వంటకు ఉపయోగిస్తామో అంత వేస్ట్ అనమాట. అది బయోడిగ్రేడబుల్, అంటే మైక్రో ఆర్గానిజం చేత డీకంపోజ్ కాబడుతుంది అనమాట. ఓకే, అలాగే డ్రై వేస్ట్లో ప్లాస్టిక్, పేపరు, మెటలు, వుడ్డు. దీంట్లో ప్లాస్టిక్ ఉంది, నాన్ బయోడిగ్రేడబుల్. పేపర్ ఉంది, బయోడిగ్రేడబుల్ అనమాట. ఓకే, అలాగే డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్. ఈ డొమెస్టిక్ హజార్డస్ వేస్ట్ చూస్తే మనకి డయాపర్స్, నాప్కిన్స్, క్లీనింగ్ ఏజెంట్స్, వాషింగ్ ఏజెంట్స్ అనమాట. ఇవి మనకి ఎగ్జాంపుల్ డొమెస్టిక్. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఓకే, ఇలా 3 రకాలుగా విభజన చేయడం జరిగిందనమాట. ఓకే, అదేవిధంగా ఈ వేస్ట్ మన భారతదేశంలో కాదు, ప్రపంచంలోని ఈ వేస్ట్ ఒక బిగ్ థ్రెట్ అనమాట. ఈ వేస్ట్కి సంబంధించి మనకి CPU కానీ, కెపాసిటర్స్ కానీ, మానిటర్స్ కానీ, స్క్రీన్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, కేబుల్స్ కానీ, అవన్నీ ఈ వేస్ట్ కిందకి వస్తాయి అన్నమాట. మరి ఈ రోజున టెక్నాలజీ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంది కాబట్టి ఈ వేస్ట్ కూడా మనకి ఎక్కువ ఈ డెవలప్మెంట్ కంట్రీస్లో ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ వేస్ట్ నుంచి కొన్ని టాక్సిన్స్ వస్తాయి. ఈ వేస్ట్ టాక్సిన్స్ ఏంటో చూద్దాం. లెడ్, క్యాడ్మియం ఇన్ సర్క్యూట్ బోర్డ్స్, అలాగే లెడ్ ఆక్సైడ్స్, క్యాడ్మియం ఇన్ మానిటర్ క్యాథోడ్ రే, అలాగే మెర్క్యూరీ స్విచెస్, ఫ్లాట్ స్క్రీన్, అలాగే పాలీక్లోరినేటెడ్ బిస్ఫినాల్, క్యాన్సర్ వస్తుంది దీనివల్ల, కెపాసిటర్స్, ట్రాన్స్ఫార్మర్స్. చూడండి, ఇవన్నీ టాక్సిన్సే. మరి ఇక్కడ లెజిస్లేషన్స్ ఏంటి? ఇప్పుడు ఈ వేస్ట్ అనేది రీసైక్లింగ్ చాలా తక్కువ ఉంది ఇండియాలో, అది పెద్ద థ్రెట్. మరి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి
లెజిస్లేషన్స్ ఇవి చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ స్లైడ్స్ అన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది మీకు. దీంట్లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ, ఇది రూల్ కాదు పాలసీ, 2006లో తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. దీంట్లో అన్నీ ఉంటాయి పర్యావరణానికి సంబంధించి. డిస్పోజల్ ఉంటుంది, సెగ్రిగేషన్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది, క్లీనింగ్ మెకానిజం ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. సో నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ, నేషనల్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ఎప్పుడు 86, పాలసీ 2006. ఓకే. అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 86 ఆల్రెడీ చెప్పాను. ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఈ ఎయిర్ పొల్యూషన్ గురించి ఆల్రెడీ మన ఎన్విరాన్మెంటల్ వీడియోస్లో చాలా డీప్గా చెప్పాను మీకు. సెకండరీ పొల్యూషన్స్, ప్రైమరీ పొల్యూషన్స్, వాటర్ పొల్యూషన్స్ అన్నీ. ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఓకే. సో అదేవిధంగా వాటర్ పొల్యూషన్ యాక్ట్ 1974. వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ 1981, వాటర్ పొల్యూషన్ 1974. వాటర్ పొల్యూషన్ సెస్ యాక్ట్ ఇది చాలాసార్లు ఇచ్చేసిండు ఆల్రెడీ. ఇది 1977 అనమాట. ఓకే. సో ఫారెస్ట్ అండ్ కన్సర్వేషన్ యాక్ట్ 1980. అలాగే ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 1992, ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్. అలాగే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హ్యాండ్లింగ్ రూల్స్ 2000 సంవత్సరం అనమాట. ఓకే. అలాగే బయో వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్ 1998. ఇవన్నీ ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్. బయో వేస్ట్ మేనేజ్మెంట్ హ్యాండ్లింగ్ రూల్స్ 1998. అలాగే హజార్డస్ మెటీరియల్స్ ట్రాన్స్బౌండరీ రూల్స్ 2008. ఇది ఇంటర్నేషనల్లో కూడా ఉంది, ఇది మన ఇండియాకి సంబంధించిన అనమాట. ఇవన్నీ కూడా లెజిస్లేషన్స్ అనమాట. వీటి నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ లెజిస్లేషన్ యాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అయితే మనకు వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా ఉంది, స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ బ్యాచ్. ఇది 26th ఆఫ్లైన్ బ్యాచ్, 26th ఈ ఏప్రిల్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అటు ఏపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఏదైనా కూడా అదర్ ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్ కానీ మీరు రూపాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.